రూపాయలు విలువ చేసే భూములను ఎంపీ భరత్కు అప్పచెప్పడం నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇంక దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కనబాబు గారు. సార్, ఈ దీక్ష తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎన్నికలకు ముందు వేల కోట్ల రూపాయల భూములు కాపాడతామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు ఇప్పుడు చేస్తున్న దోపిడీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం చేస్తున్న అతిపెద్ద ల్యాండ్ స్కామ్. ఇది ఇంత పెద్ద భూ కబ్జా ఎవరో చేయరు. ఇంచుమించుగా ఇప్పుడు ఇవాళ కౌన్సిల్లో పెట్టిన తీర్మానం విలువ 5,000 కోట్ల రూపాయలు భూమి, 54 ఎకరాలు. దీన్ని గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజున కాపాడుతూ అక్కడ బోర్డు కూడా పెట్టారు. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళి స్టేటస్ కో తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ దాన్ని కౌన్సిల్లో తీర్మానం చేసుకుని క్యాబినెట్లో ఆమోదించుకోవడం కోసం రూట్ వేసుకుంటున్నారు. దీనికి విద్యాశాఖ నుంచి స్వయంగా ఆ రోజు ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆయనే లోకేష్ గారే ఒక నోటు పంపించారని చెప్పి అధికారులు చెప్తున్నారు. అసలు ఏంటి ఇంత దోపిడీ, ఇంత బరితెగింపని అడుగుతున్నాం. ఇంతకుముందు 71 ఎకరాలు రెగ్యులరైజ్ చేసుకున్నారు, ఎకరం 18,000కి. ఇప్పుడు ఒక 54 ఎకరాలు అంటే ఇంచుమించు 125 ఎకరాలని ఇవాళ 12,000 కోట్ల రూపాయల మార్కెట్ విలువ, ఈ విశాఖపట్నంలో 12,000 కోట్ల రూపాయల మార్కెట్ విలువ ఉన్న భూమిని చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఆక్రమించి కబ్జా పెట్టి సొంతం చేసుకుంటుంది. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన 17 మెడికల్ కాలేజీలు డబ్బులు లేవు అనే కారణంగా ప్రైవేటుకి ఇచ్చేస్తానని చెప్పి, ఇంకో పక్కన వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని సొంత కుటుంబానికి దారాదత్తం చేస్తున్నారు. పైగా ఇక్కడ స్థానిక ఎంపీగా ఉన్న భరత్ గారు దానికి చైర్మన్. మేము అడుగుతున్నాం, ఈ 55 ఎకరాలు నువ్వు వేలంపాట పెట్టి ఆ వచ్చిన డబ్బులతో మెడికల్ కాలేజీలు కట్టు. ఆ వచ్చిన డబ్బులతో ప్రజల కోసం ఆ ప్రభుత్వ వైద్య కళాశాలను తీసుకురా. అంతేగాని ఎవరు బాబు గారి సొమ్మును ఎవరికి దారాదత్తం చేస్తారని అడుగుతున్నాం. పైగా ఆ యూనివర్సిటీకి గాంధీజీ పేరు పెట్టారు. ఇవాళ మహాత్మా గాంధీ వర్ధంతి. ఇంత అరాచకంగా బహుశా ఏ ప్రభుత్వం ఈ దేశంలో చేయదు. బయటికి ప్రవచనాలు చెప్పడం, నీతులు చెప్పడం, చేసేవన్నీ కూడా ఇలాంటి కబ్జాలు, అవినీతి కార్యక్రమాలు. అందుకే ఇవాళ కౌన్సిల్లో మా సభ్యులు అడ్డుకుంటున్నారు. పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో ఇవాళ కౌన్సిల్ లోపల వాళ్ళంతా ఉన్నారు. మేమందరం కూడా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, శ్రేణులు అందరం కూడా దీక్షలో ఉన్నాం. గౌరవ మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మాకొక్కటే చెప్పారు, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడం కోసం వైఎస్ఆర్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని. దానిలో భాగంగానే మెడికల్ కాలేజీల కోసం పోరాటం చేశాం. ఇవాళ ఈ ప్రభుత్వ భూముల్ని కాపాడడానికి పోరాటం చేస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో విశాఖపట్నంలో ఏదైతే 99 పైసలకి పప్పు బెల్లాలుగా పంచిపెట్టాడో చంద్రబాబు నాయుడు, ఆ భూములన్నింటినీ కూడా కాపాడడానికి ఎంతకైనా సరే పోరాటం చేయడానికి వైఎస్ఆర్ పార్టీ సిద్ధంగా ఉంది. రుషికొండ మీద ప్రభుత్వ ధనంతో ప్రజలకు అవసరమైన భవనాలను కట్టిస్తే నానారాధంతో చేసిన కూటమి నేతలు అదే రుషికొండకి ఎదురుగా ఉన్న 5,000 కోట్ల రూపాయల భూమిని కబ్జా చేస్తే ఎందుకు నోరు మెదలు అనుకుంటారు? దాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ దృష్టికి తీసుకెళ్ళాం. ఆ రోజు ఒక 300 కోట్ల రూపాయలతో ఒక ప్రభుత్వ భవనాలు కడితే దాన్ని వచ్చి రకరకాలైన దుష్ప్రచారం చేస్తూ ప్యాలెస్లు కట్టుకున్నారని చెప్పారు. వాళ్ళు దాని ఎదురుగా 54 ఎకరాలు సుమారు 5,000 కోట్ల రూపాయల ఆస్తిని ఇవాళ వాళ్ళు వచ్చి స్వాధీనపరుచుకునే క్రమంలో ఉన్నారు. స్వయాన ఈ విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు 5 లక్షల ఓట్ల మెజార్టీ ఇస్తే ఇవాళ మెజార్టీ ఇచ్చిన ప్రజలకు ఏం చేస్తున్నారంటే ప్రజల తాలూకు ఆస్తులను దోచుకునే కార్యక్రమాన్ని చేస్తున్నారు. దీన్ని పూర్తిగా వైఎస్ఆర్ పార్టీ ఖండిస్తూ ఉంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖపట్నంలో భూములను ఏదైతే ఏ రకంగా దోచుకోబోతున్నారో, ఈ భూములను ఏ రకంగా వాళ్ళు లాక్కోబోతున్నారో దీన్ని పూర్తిగా వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఈ భూముల పరిరక్షణలో కానీ ప్రజల తాలూకు ఆస్తులను పరిరక్షించడంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. సార్, ఇంకా రానున్న రోజుల్లో ఈరోజు పోరాటం ఏ విధంగా ఉండబోతుంది భూ కబ్జాలకు సంబంధించి? అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ కానీ చాలా దుర్మార్గంగా, ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది రాచరికం అనుకుని రాచరిక వ్యవస్థలో తమ దబేదారులకి ఇనాములు ఇచ్చినట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న వేలాది కోట్ల రూపాయల భూముల్ని పప్పు బెల్లాలుగా ఈరోజు ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు బంధుప్రీతితో తన కుటుంబ సభ్యుడైనటువంటి విశాఖపట్నం పార్లమెంటు సభ్యుడు భరత్కి చెందిన గీత యూనివర్సిటీకి 5,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని, ప్రజల ఆస్తిని ఈరోజు అప్పనంగా కట్టబెట్టే ప్రయత్నాన్ని చేస్తూ ఈరోజు విశాఖపట్నంలో ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు అందరి తరపున కూడా ఈరోజు పోరాటం చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇది అన్యాయం. ఇది మీకు ప్రజాసేవ చేయడానికి మీకు అధికారం కట్టబెడితే అధికార దుర్వినియోగాలు పాల్పడి ఈ విధంగా ప్రజల ఆస్తిని దోచుకోవడం అనేది దుర్మార్గం. ఏదైతే ఈ భూ స్కామ్లు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ప్రజల పక్షాన తప్పకుండా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడం జరుగుతుంది.
సరే, ఎంత విపక్షాల నుంచి కానీ ప్రజల నుంచి కానీ ఎంత వ్యతిరేకత వస్తున్నప్పటికీ కూడా ఎందుకు నిస్సిగ్గుగా ఇలాంటి దుర్మార్గానికి పాల్పడుతున్నారు అంటున్నారు. మీడియాను కూడా లోపలికి అనుమతించలేదు. గతంలో రాష్ట్ర విభజన తలుపులేసి ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని ఎడగొట్టారు, అదే తరహాలో ఈరోజు జరిగే 5,000 కోట్ల రూపాయల భూమిని క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు మనకు తెలిసింది లోపల జరుగుతున్న పరిణామాలు పెట్టి. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా పూర్తిగా అధికార దుర్వినియోగంగా పాల్పడి ఈరోజు వ్యవహారాలు నుంచి చేస్తున్నారు. కౌన్సిల్లో కూడా ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన కౌన్సిల్లో కూడా ఈరోజు లోపల కూడా సభ్యులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులపై దుర్మార్గంగా దాడి చేసి ఈరోజు ప్రభుత్వ ఆస్తులకి కస్టోడియన్గా ఉండాల్సిన ముఖ్యమంత్రి కానీ ముఖ్యంగా ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ కూడా చంద్రబాబు నాయుడు గారికి అధికారం శాశ్వతం అనుకుని చాలా ఘోరంగా ఇక్కడ ఉన్న పోలీసు అధికారులు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని కొమ్ముగాస్తున్నారు. ఇది ఈ నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ భూ కబ్జాలకు సంబంధించి ఈ భూ దోపిడీకి సంబంధించి ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తారు. ఎందుకంటే మొట్టమొదటిసారి విశాఖపట్నం కౌన్సిల్లో ఈ విధంగా ప్రజలతో ఎన్నుకోబడ్డ కార్పొరేటర్ల మీద దాడి చేసి ఈరోజు భౌతికంగా దాడులు పాల్పడటం అనేది మొట్టమొదటిసారి. ఇందులో ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉండి ఒక అంశానికి సంబంధించి భూ దోపిడీకి సంబంధించి ఎజెండా నుంచి తొలగించాలని కోరితే ఈరోజు ఆ కౌన్సిల్లో సభ్యులపైన ఈ విధంగా భౌతిక దాడులు పాల్పడి భయభ్రాంతులు గురి చేసే పరిస్థితులు ప్రశాంతమైన విశాఖపట్నం నగరంలో ఈరోజు బెజవాడ రాజకీయాలు తీసుకొచ్చి ఎవరైతే మనం కూడా చూసాం, పట్టాభని గోవిందరావు అనే ఎస్సీని ఇక్కడికి వచ్చి పెత్తనం చేసి అతను చనిపోవడానికి కూడా కారణం అవడం జరిగింది. ఏది ఏమైనా ప్రజల పక్షాన గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ కురసాల కన్నబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా మా ఇన్ఛార్జీలందరూ కూడా కలిసి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇదే కాదు, ఇందాక కన్నబాబు గారు చెప్పినట్టు గతంలో 99 పైసలకు ₹1 పావలాకి ఇచ్చిన భూములన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ద్వారా వెనక్కి తీసుకుని ప్రజల ఆస్తిని కాపాడటం జరుగుతుంది. సార్ చెప్పండి, దీని మీద ఈ భూదోపిడీ మీద ఏ విధమైన పోరాటం చేయబోతున్నారు మీరు? తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగానైతే పిలుపునిచ్చారో ఈ ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులకు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి బంధువులైనటువంటి వైజాగ్ ఎంపీ భరత్ గారు కట్టుబెట్టడం అన్నది చాలా దురదృష్టకరం. ఎక్కువ మెజారిటీ ఇచ్చి, అత్యధిక మెజారిటీ ఇచ్చి విశాఖపట్నం ప్రజలు ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రభుత్వ ఆస్తుల్ని వాళ్ళందరూ దోచుకోవడమే పనిగా ఈ కార్యక్రమాన్ని ఈ 2 సంవత్సరాలు కూడా పరిపాలన కొనసాగించారు. ఎట్టి పరిస్థితులను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మద్దతుగా ఈ ఇచ్చిన భూములన్నింటినీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకునేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పోరాడుతూ ఉంటారు. దీనికి మా నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మద్దతు తెలిపారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏ విధంగానైతే ఈ భూ ఆక్రమణలు జరిగాయో వాటన్నిటినీ వెనక్కి తీసుకునే వరకు మేము పోరాటం చేస్తాం.